ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. పాక్ ఉగ్రవాదం పైన భారత్ తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని చెప్పేసి భారత్ ఎప్పటి నుంచో చెబుతూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాక్కు ఘనమైన చరిత్ర ఉంది అని భారత్ ప్రజెంటేషన్ ఇచ్చింది. అంతేకాకుండా ప్రపంచ దేశాలకు ఈ అంశాన్ని తెలియజెప్పేందుకు భారత్ ఇప్పటికే తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. భారతదేశానికి సంబంధించి ఈరోజు జరిగినటువంటి 4 సమావేశాల్లో ఉగ్రవాదమే ప్రధాన అజెండాగా చర్చ నడిచినటువంటి సిచ్యువేషన్ ఉంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ని భారత్ ఎండగట్టబోతోంది. అంతేకాకుండా పాక్ ఉగ్రవాదం పైన భారత్ ఒక డేటాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో పాకిస్తాన్ ముందంజలో ఉంది. అంతేకాకుండా ఉగ్రవాదులతోనే ఆ దేశాన్ని నడిపిస్తోంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తం చేసింది. 26/11 అంటే నవంబర్ 26కు సంబంధించినటువంటి పేలులు ఏవైతే జరిగాయో వాటి వెనక పాకిస్తాన్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ అండలున్నాయని చెప్పేసి ఆనాటి ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు భారత్ మళ్ళీ ఒక్కసారిగా వెలుగులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇటీవల ఆ దేశానికి సంబంధించిన ఉప ప్రధానమంత్రి అలాగే రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ ఎవరైతే ఈ పహల్గామ్ దాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా మాట్లాడడాన్ని కూడా భారత్ తీవ్రంగా నిరసిస్తోంది దాని పట్ల. అంతేకాకుండా పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి విషయాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టేందుకు భారత్ ఇప్పటికే అన్ని విషయాలను కూడా బయటపెడుతుంది. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి డేటాను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఎన్నో దశాబ్దాలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నాం పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఏదైతే ఉందో POKకి సంబంధించి అక్కడ దాదాపు 46 వరకు ఈ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ అంటే టెర్రరిస్ట్ స్థావరాలను భారత సైన్యం గుర్తించింది. అయితే వాటిలో చాలా వరకు కూడా ఉన్నటువంటి ఉగ్రవాదులను ఇంకా పాకిస్తాన్ కాపాడుతూనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. అంతేకాకుండా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి బంకర్లలోకి ఈ టెర్రరిస్టులను పంపుతూ ఉన్నట్టు కూడా భారత్ ఆరోపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పాటు పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ఉగ్రవాదులకు పాకిస్తానే రక్షణ కల్పించినట్టు ఇక్కడ స్పష్టంగా తెలుస్తోంది. ఎన్ని పక్కన పెడితే ఎన్నో ఏళ్లుగా ISIకి సంబంధించినటువంటి సంస్థని ఒక ఉగ్రవాద సంస్థగా గుర్తించాలి అని చెప్పి జరుగుతూ ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్లో ఉగ్రవాదం హెచ్చుమీరుతోంది. పాకిస్తాన్లో ఉగ్రవాదం ప్రజ్వరిల్లుతోంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ISIని ఒక తీవ్రవాద సంస్థగా గుర్తించాలి. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా దాని మీద నిషేధం విధించాలి అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో అదే ప్రస్తుతానికి మనం బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సో ఓవరాల్గా చూస్తే పాకిస్తాన్ ఈ ఉగ్రవాదానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో దశాబ్దాలుగా చరిత్ర కలిగి ఉంది. అంతేకాకుండా ఇటీవల ఆ దేశానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి కావచ్చు అంతేకాకుండా ఇతర మంత్రులు కూడా ఇదే అంశానికి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. డిబేట్లోకి వెళ్దాం. సో ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాం అసలు ఈరోజు పాకిస్తాన్కి సంబంధించి వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి చర్యలు కావచ్చు అంతేకాకుండా కామెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా భారత్ మీద రెచ్చగొట్టే విధంగా ముందుకు వెళ్తున్నారు అనేటటువంటి విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి వేళ ప్రస్తుతం ఏదైతే 4 సమావేశాలు జరిగాయో ఈ 4 సమావేశాలకి సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ప్రస్తుతానికి మరి కాసేపట్లో భారతదేశానికి సంబంధించి ఏదైతే ఆ మంత్రి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను మీడియాకు వివరించబోతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఈ 4 సమావేశాలు అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఒకసారి మన భరతుడు గారు ఉన్నారు. సో భరతుడు గారితో మనం మాట్లాడదాం. సార్ భరతుడు గారు చెప్పండి అసలు ఏంటి ఇప్పుడు ఉగ్రవాదానికి సంబంధించి పాకిస్తానే పెంచి పోషిస్తోంది. అయితే ఈరోజు భారత్ దాని మీద ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే మనం గతంలో చూసాం నవంబర్ 26 దాడులు ఏవైతే జరిగాయో దాంట్లో కూడా పాకిస్తాన్ పాత్ర ఉందని చెప్పేసి ఆనాటి ప్రధానమంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా కోట్ చేసినటువంటి సిచ్యువేషన్. సో ఓవరాల్గా పాకిస్తాన్ అంటే ఉగ్రవాదం మీద ఏ విధంగా చర్యలు తీసుకోవాలో దాంతోపాటు దాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్ మీద కూడా చర్యలు తీసుకోవాలి. దీనికి భారత్ దగ్గర ఉన్నటువంటి అస్త్రాలు ఏంటి భరతుడు గారు? గతంలో కూడా సార్ ఈ పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది అన్న మాట ముక్తకంఠంగా మనం ముందు నుంచి కూడా చెప్తానే ఉన్నామండి.
అది పాకిస్తాన్ కూడా అనేక చర్యల ద్వారా నిరూపించుకుంది కూడానండి. ఎందుకంటే మొన్న ఏదైతే మన సింధు జలాల నిలిపివేతను మేము యుద్ధ చర్యగా పరిగణిస్తామన్న పాక్ రక్షణ శాఖ మంత్రి మరి తాము ఉగ్రవాదుల్ని పోషించకపోతే అప్పుడే అనాలండి. ఈ ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు, ఉగ్ర చర్యల ద్వారా భారతదేశానికి ఏదైతే నష్టం జరిగిందో దానికి మేము చాలా చింతిస్తున్నాం. మరి మనం కలిసి దీని మీద మనం ఒక సంఘటితంగా మనం పోరాడదామన్న మెసేజ్ ఇవ్వాలండి. మరి అది కాకుండా మరి దానికి ఏంటంటే వారందరూ కూడా ఒప్పుకున్నట్టేనండి. ఉగ్రవాదులు కూడా మా వాళ్లే, మేము అందరం చేస్తాం, మీరు పడాలన్నట్టుగానే ఆ మాటకు అర్థం అండి. ఉగ్రవాదుల్ని ముందు నుంచి పెంచి పోషిస్తున్నారు అన్నది నగ్న సత్యం అండి. మరి దానికి మనం చాలాసార్లు సర్జికల్ స్ట్రైక్స్, అలాగే మరి మన ఏదైతే ఇంటర్నేషనల్ మన బౌండరీ ఏదైతే ఉందో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా చాలా మంది ఉగ్రవాదులను మట్టు పెట్టడం అనాదిగా జరుగుతూ వస్తుందండి. మరి కాలక్రమేణా ఈ కార్యకలాపాలు ఏదైతే శృతిమించిపోతున్నాయండి, దీన్ని మనం మన ఏదైతే మన సైనిక చర్యల ద్వారా దీన్ని ఇంకా పోరాటం తీవ్రతరం చేసి వారిని మరి నిర్మూలించడానికి, నియంత్రించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి కాకపోతే ఎలాగైతే మరి మన అధిష్టానం నిర్ణయం మేరకు ఈ రోజు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దానికి కట్టుబడి మనం ముందుకెళ్లాల్సిన పరిస్థితి అండి. ఓకే, అంటే ఓవరాల్గా ఈరోజు 4 సమావేశాలు జరిగాయి. ఈ 4 సమావేశాల్లో ఒకటి వాణిజ్యపరమైనటువంటి సమావేశం, ఇంకొకటి వచ్చేసి పొలిటికల్ అఫైర్స్కి సంబంధించిన సమావేశం, ఇంకొకటి రక్షణకు సంబంధించిన సమావేశం, ఇంకొకటి వచ్చేసి ఓవరాల్గా మంత్రివర్గ సమావేశం. సో ఈ 4 అంశాలకు సంబంధించి ఎలాంటి అవుట్కమ్ రావచ్చు ఈరోజు, అంటే ఎలాంటి ప్రకటన రావచ్చు అని మీరు అనుకుంటున్నారండి? నేనైతే మరి మన భారతదేశ రక్షణ నిమిత్తం దీనికి మరి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీదే దీనికి ప్రధానంగా ఈ రోజు మరి ఈ మంత్రివర్గంలో చర్చోపచర్చలు జరిగి ఉంటాయి అనుకుంటున్నాను. మరి దీని మీద ఈ ఉగ్రవాదాన్ని దీనిపై ఉక్కుపాదం మోపటానికి ఏవైతే మనకు అనుకూల పరిస్థితులు, అలాగే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని మీద చర్చించి ఒక తీవ్రతరమైన మనకు ఏదైతే ఫైనల్ గా కలిసి వచ్చే అంశం మరి దీన్ని ముందుకు కొనసాగించేలాగా దీని మీద ఒక ప్రణాళిక, నిర్దిష్టమైన ప్రణాళిక రూపుదిద్దుకుందని నా అభిప్రాయం అండి. ఓకే, సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మనం ఇటీవల కాలంలో కొంత కాంగ్రెస్కి సంబంధించి కొంత వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. ఇందాక కూడా నేను చూశాను, ఈ శివసేనకు సంబంధించినటువంటి నేత సంజయ్ రౌత్ ఒక డిమాండ్ చేశాడు. ఏంటంటే జమ్మూ కాశ్మీర్ భద్రత విషయంలో కేంద్రం తరచూ విఫలమవుతోంది, సో కాబట్టి అమిత్ షా రాజీనామా చేయాలి. పుల్వామా ఘటన తర్వాత కన్నీళ్లు కార్చడం తప్ప ఎలాంటి చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి ఆయన ఒక రకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో ఇలాంటి సందర్భాలు, ఇలాంటి వ్యాఖ్యలు భారత సైనిక శక్తి యొక్క దాన్ని బలహీనం చేసేటటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఇలాంటి రాజకీయపరమైనటువంటి విమర్శలు? సార్, మనకి భారతదేశం అంతా కూడా ఏకతాటిపై నడిచే ప్రాబ్లం లేదండి. మరి మధ్య మధ్యలో ఇటువంటి ఏదైతే మనకు చూస్తే మరి కేరళలో కొన్ని ప్రాంతాల్లో చూస్తే అక్కడ మరి పాకిస్తాన్కి అనుకూలంగా అక్కడ ర్యాలీలు జరుగుతున్నాయండి. మరి ఇటువంటి మన ఇండియాలో అంతర్భాగమైన కేరళలో మరి ఇంకా కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నాయంటే మన భారతదేశ ఏదైతే సమైక్యతాభావం ఏదైతే ఉందో దాన్ని నీరుగార్చడానికి కొన్ని అంతర్గత కుట్రలు మన మధ్యలోనే ఉన్నాయండి. అటువంటి అయితే జరుగుతాయి, దాన్ని నిర్మూలించడం మన వల్ల అయితే కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా బయట శత్రువులను మనం నిర్మూలించవచ్చు, కానీ అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో మరి వారిని దాదాపు అరికట్టడం అది సాధ్యం కాదండి. మనలో ఉంటుంటేనే మరి వాళ్ళు ఇంటర్వ్యూలు ఇస్తారు, వాళ్ళకి ఇంటర్వ్యూలు ఏదైతే ఏర్పాటుగా ఉంటాయండి, అవి కొన్ని ప్రతికూల పరిస్థితులు మరి వాళ్ళు చేసేది